వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. హైదరాబాద్లో మహాగతే ఫౌండేషన్ 8వ వార్షికోత్సవం కార్యక్రమంలో మహాభారతం పర్వాలను వివరించిన గురువు శ్రీత మహాగత. ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో గ్రేట్ బొంబాయి సర్కస్ అద్భుత విన్యాసాలతో నగర వాసులను అలరించేందుకు సిద్ధం. ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, కోర్టును ఆశ్రయించిన స్వీట్ షాప్ నిజమైన యజమానులు. రైట్గా డీటెయిల్ చూస్తే మహాగతి ఫౌండేషన్ వారి 8వ వార్షికోత్సవం హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాభారత ఆన్ ట్రావెల్ 2 బుక్ను మహాగతి ఫౌండేషన్ గురువు శ్రీత మహాగత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికురాలు అమిగనత్ర ముఖ్య అతిథిగా హాజరై మహాభారతంలో ఉన్న పర్వాలను వివరించారు. మహాభారతంలో ఉన్న పర్వాలు జనాలకు సులువుగా అర్థం కావడానికి రాసిన పుస్తకమని తెలియజేశారు. అనంతరం మహాగతి ఫౌండేషన్ హైదరాబాద్ రేంజ్ సెక్రటరీ సాయి కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మహాగతి ఫౌండేషన్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుందని తెలియజేశారు. తమ సంస్థ ద్వారా అనాథ పిల్లలను, వృద్ధులను చేరదీసి ఆశ్రమంలో చోటు కల్పిస్తున్నట్టు తెలియజేశారు. గత 8 ఏళ్ల నుంచి తమ సంస్థ ద్వారా సామాజిక సేవలు చేస్తున్నామని అన్నారు. Thank you all for clapping along. So this is our Pustaka Lokarpanam, Unraveled Part 2. So let me brief Yataji. She is having spent insightful book. She has written Awakening on Hindu temples, aesthetics, art, literature, history. His Guru's introduction to the works of Sri Ramaswaru, recognizing the profound importance through cultural stories. Now, with his keen interest in cultural anthropology, evolutionary Yuva Chetana for all the Yuva Bandhus, which even I am a part of, and all the Yuva Bandhus, so that you already know, and all the Yuva Bandhus you see around you who've been volunteering, they are all students of Pawan Bandhu. We have a మహాగతి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఆధ్యాత్మిక సంస్థ అండి. 2016లో స్టార్ట్ అయిందనమాట. సో మా గురుదేవి పేరు శ్రీత మహాగత. నేపాల్లో ఉంటారు. హిమాలయాల్లో అన్ని సాధన చేసి సో హిమాలయాల్లో ఉండేవారు. నేపాల్కి వచ్చి అక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరు, యుఎస్ చాలా ప్లేసుల్లో తిరిగి మన సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారనమాట. ఇక్కడ హైదరాబాద్ చాప్టర్కి నేను సెక్రటరీనండి. సో అలాగే వీళ్ళందరూ మేము ఈ కాల్ బంధుస్ అనమాట. మేము ఒకళ్ళొకళ్ళు ఎలా విష్ చేసుకుంటామంటే సమత, మన నమస్కారం ఎలా అనుకుంటాం సమత అండి. So thank you so much. Also, I want to start with this. I think last time when Pawan Garu invited me to a function of Mahagati, I had said this, that in Mahabharata, because for me everything goes back to Mahabharata, Ramayana. Jitna hi aata hai, utna hi bolte. Question which Yaksha asked Yudhishthira. He says, "Kama pantha? What is the right path? Yeah, which path should one take?" And Yudhishthira says, Shruteha vibhinnaha, tarkaha apratishtaha. The different dharma shastras, the Shrutis we have, they give us different things, they sometimes contradict. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఎంటీ చింతల్ మున్సిపల్ గ్రౌండ్లో ఆసియాలోని అతిపెద్ద సర్కస్ అయిన గ్రేట్ ముంబై సర్కస్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్కస్ మేనేజర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరవాసులను అలరించేందుకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో ఈ నెల 10 నుంచి అందుబాటులోకి వచ్చిందని అన్నారు. అద్భుత ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటలకు ప్రత్యేక షోలు ఉంటాయని తెలిపారు. సర్కస్లో అద్భుతమైన విన్యాసాలను కుటుంబ సపరివారంగా సందర్శించి వినోదాన్ని ఆమలించవచ్చని అన్నారు.
గ్రేట్ బాంబే సర్కస్ 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ పట్టణంలో మరలా వస్తుందండి. 1920లో స్టార్ట్ చేసిన ఈ చాలా పాత సర్కస్, ఏషియాలోనే అతిపెద్ద సర్కస్. జీడిమెట్లలో హెచ్ఎంటీ గ్రౌండ్, కుతుబుల్లాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఉద్ఘాటన జరుగుతుంది. 1 మంత్ ఇక్కడ మేము మా ప్రదర్శించబోతున్నాం. కాబట్టి పత్రికేయులు, లోకల్ ప్రశాసన్, ఆ తర్వాత పోలీస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదే కోఆపరేషన్తో చివరి వరకు నడుస్తుందని ఆశిస్తున్నామండి. దీంట్లో ఆర్టిస్టులు వచ్చేసి చైనీస్ ఆర్టిస్టులు ఉన్నారు, రష్యన్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇథియోపియన్ ఆర్టిస్టులు ఉన్నారు. టికెట్ రేట్ వచ్చి 100, 200, 300, 400. డైలీ 3 షోస్. మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 4 గంటలకి, రాత్రి 7 గంటలకి డైలీ 3 షోస్ నడుస్తుంది అండి. అందరూ కోఆపరేట్ చేయాలి. కుతుబుల్లాపూర్, జీడిమెట్ల ప్రజల్ని మా సర్కస్ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్ ఫస్ట్ టైం అంటే 35 years తర్వాత వచ్చిన సర్కస్. ఈ సర్కస్ స్పెషల్ అంటే ఒక ఇండియాలో నంబర్ 1 సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్. దీని గురించి అంటే మీరు సర్కస్ చూసిన తర్వాత మీకు నేను ఒక ప్రోగ్రెస్ వస్తుంది. అంటే అందరూ కోఆపరేటివ్ చేయాలి, అందరూ మనకి ఇది చేయాలని మన వినంతి. సికింద్రాబాద్ తుకారం గేట్లోని ఎల్లమ్మ గుడిలో రేణికెల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో జగ్గాన్ని అరుణ్ కుమార్, శైలశ్రీ, హర్షిత, హర్షవర్ధన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని పలువురు బీఆర్ఎస్ నాయకులు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, ప్రజలకు 6 సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎస్సీ
హిమాయత్ నగర్ అధ్యక్షుడు రవిశంకర్, మాధవ్ అంచి, దుర్గయ్య, కమరుద్దీన్, రాము, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ లోపాలు కావచ్చు, గత ప్రభుత్వంలో పేదలకు ఏదైతే జరిగినటువంటి నష్టాలు కావచ్చు, వాటిని పూడ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ఈ చేరికలకి శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి ఏకైక నినాదంగా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని డివిజన్ల అభివృద్ధితో పాటు మా యొక్క రహమత్ నగర్ డివిజన్ అభివృద్ధి ముఖ్య లక్ష్యం కాబట్టి ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధులై ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గంలో గతంలో చూసినట్లయితే చాలా మంది పేదవారు నేను ముందు పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల కింద పీజీఆర్ దగ్గరనే పనిచేస్తుండే. బీఆర్ఎస్కి ఆకర్షితులై బీఆర్ఎస్లో పోయిన తర్వాత ఆడ ఎస్సీ అనే లీడర్కి అసలు విలువ అనేది లేదు. కాబట్టి తెలుసుకున్నాక లాస్ట్ ఈ ఎలక్షన్ దాకా కూడా బాగా పనిచేసినాం. అయినా మనకి వాల్యూ లేదు. ఎక్కడ చూసినా మనకు అసలు విలువనే లేదు. కాబట్టి ఆ పార్టీకి నేను గుడ్ బై చెప్పేసి మళ్ళీ నా సొంత పార్టీకి కాంగ్రెస్కి వస్తున్నా. ఇక ఆస్తి తగాదాలు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. యజమాని మృతితో మొదలైన గొడవ తామే యజమానులమంటూ నగరంలోని కొన్ని షాప్స్ను స్వాధీనం చేసుకున్న గుమస్తాలు ఒకరిపై ఒకరు మధురానగర్లో పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్వీట్ హౌస్ నిజమైన యజమానులను కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో షాపును స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన కుటుంబానికి చెందిన మహిళ సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో మహిళతో పాటు ఆమె తరపున వచ్చిన న్యాయవాదిపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. आई अनामिका घोष, डॉटर ऑफ लेट अजीत घोष। आगरा स्वीट्स जो ब्रांच है यूसुफगुड़ा में, वो मेरे मम्मी के नाम पे है। इवन हम लोग कोर्ट से ऑर्डर भी लेके आए, इंजेक्शन ऑर्डर, स्टिल हम लोग को कोई सपोर्ट नहीं कर रहा है। वो लोग आके कब्जा करके बैठे, ऑपोजिशन वाले गुंडा दिनेश कछवा और आशीष वाधवान उनका एसोसिएट, और पूरा हम लोग को दुकान से निकालते रहे। लास्ट टाइम भी यही आगरा स्वीट्स राजीव नगर घर ब्रांच में भी लोगों को अनएलिमेंट्स सोशल एलिमेंट्स को लेके आए, 10-12 मेंबर्स 5-6 लेडीज़ को लेके आके मेरे को खींच के दुकान से लेके जाके निकाल के शटर लॉक करके चले गए। हम लोग पीएस में भी एफआईआर भी कंप्लेंट किए, बोराबंडा पीएस में और सनत नगर पीएस में भी। हमारे घर में हमारे एब्सेंस में आके घर पे घुस के सारे जितने भी लीगल डॉक्यूमेंट्स है, सब जितने भी दुकान के लाइसेंस, ट्रेड लाइसेंस, सब प्रॉपर्टी पेपर्स वर्थ 2 करोड़ सब निकाल के चले गए। ये
जनवरी में हुआ और एक दिसंबर में भी एक FIR हुआ उनके नाम पे। और अभी कोर्ट से ऑर्डर लाने के बावजूद हमको अंदर आने नहीं दे रहे हैं। मधुरा नगर पुलिस स्टेशन से कुछ सपोर्ट नहीं मिल रहा है। SHO बोल रहे हैं कि हम उल्टे गलत है। मेरे एडवोकेट भी मेरे साथ थी, लेकिन उनके बात भी नहीं सुन रहे। अराउंड 8:30 PM आके SHO हमको लेके गए PS में फोर्सफुली, लेकिन और बोल रहे कि हम आने तक वेट कीजिए। SI लोग भी बोल रहे वेट कीजिए। मैंने रिक्वेस्ट भी किया कि अभी लेट नाइट हो रहा है, कल आके डिस्कस करेंगे, बट अलाउ नहीं किए जाने को। हम लोग रिक्वेस्ट करने के बाद भी ACP सर को कॉल किया, SHO सर को भी कॉल किया, उन लोग भी आंसर नहीं कर रहे थे कॉल। फिर 10:45 तक बिठा के बाद में बोले कि अभी चले जाओ, कल आना, कल SHO से बात करना, ऐसे बोल रहे। कुछ रिस्पॉन्ड नहीं दे रहे। और क्या बोल रहे हैं? ये सिविल मैटर होने पर भी मधुरा नगर PS वाले क्यों इन्वॉल्व हो रहे हैं? ये दिनेश कचवा और आशीष वाधवान के सपोर्ट पे क्यों है ये लोग? दिस इज़ अ सिविल मैटर। एडवोकेट कितने बार बोलने पर भी उनका बात नहीं सुन रहे। 8:30 से 10:45 तक बिठा। నేటి సమాజంలో పేదవారికి చేయూతనివ్వడంలో ARR ఫౌండేషన్ ముందంజలో ఉంటుందని ప్రెసిడెంట్ వేణుమాధవ్ అన్నారు. హైదరాబాద్ మలక్పేట్ ముస్రాంబాగ్లోని తెలంగాణ వీరభద్రయ్య వీరముష్టి సంఘంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలక్పేట ఎమ్మెల్యే బలాల విచ్చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ తన తాత తల్లిదండ్రుల ప్రోద్బలంతో పేద ప్రజలకు సేవ చేయడం నేర్చుకున్నామని అన్నారు. విద్యాభ్యాస నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నామని అన్నారు. ARR ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరభద్రయ్య వీరముష్టి సంఘం జాతీయ చైర్మన్ K. రాజేశ్వరరావు, అధ్యక్షులు రాజేందర్, జనరల్ సెక్రటరీ K. సీను, ట్రెజరర్ కృష్ణకుమార్, కేంద్ర సంఘం కోశాధికారి K. రవికుమార్, సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులను కూడా ఎంతోమంది లెక్క చేయని ఈ సమాజంలో పూట ఎన్నో సేవలు అందించి ఎన్నో సేవా దృక్పథాలతో మన వేణుమాధవ్ గారు చేసినటువంటి సేవ ఎనలేనిదని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. అలాంటి కోవలలో ఆయన గతంలో కూడా చూసుకున్నట్లయితే మన వరంగల్లో కూడా ఎన్ని సేవలు చేశారు. ఈరోజు కూడా ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఈరోజు మన హైదరాబాద్ ముసారాబాగ్లో మన ఇక్కడ ఉన్న బస్తీల కొరకు, పెద్ద మనుషుల కొరకు వాళ్ళకు ఒక ప్రత్యేక ఉచిత క్యాంపులు నిర్వహించారు. దానిపై మనం వారిని అడిగి తెలుసుకుందాము. సార్, మీరు ఎలా చేస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది ఇది చేయడానికి? చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు గారు నేర్పించినటువంటి సేవాభావకృత్యంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఏంటంటే మరీ ఈ కరోనా టైంలో జరిగినటువంటి ఎంతో కష్టమైనటువంటి పనులు ఎంతోమంది చనిపోయారు. అవన్నీ మనకి ఎంతో బాధ అనిపించి చెల్లించింది. మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇది నిర్ణయం తీసుకొని మా ఫ్రెండ్స్ తోటి, మా అమ్మ నాన్న నేర్పించినటువంటి మా చెల్లెలతోటి, మా కులంలోతోటి, మా చిన్ననాటి మిత్రులతోటి అందరం కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఈ ఫౌండేషన్ తోటి అన్ని రకాలుగా చేస్తున్నాము. ఒకటి చదువు గురించి మొదలు పెడితే ఈ హెల్త్ గురించి ఇవన్నీ చేస్తున్నాం. మనము ఏంటంటే చదువు లేనిది ఎవరు కూడా ఏమి కాదు. ప్రతి ఒక్కరికి చదువు అనేది ఉండాలి. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. ఈ ఆరోగ్యము, చదువు అనే దాని మీద ఆ ఎజెండా అనేది మేము తీసుకొని దీని మీద సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, సోషల్ సర్వీసెస్ చేస్తున్నాము. అంతా దేవుందయ్య, నా మిత్రుల ఫ్రెండ్షిప్, మా తల్లిదండ్రులు నేర్పించినటువంటి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి ఇది కార్యక్రమం. అంటే మీరు స్థాపించారు కదా ARR ఫౌండేషన్ అని చెప్పేసి, ఇంకా దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు? దీని ARR ఫౌండేషన్ అంటే ఏంటంటే అరుణ రామరాజ్ అని తల్లిదండ్రి గారితో మేము తీసుకున్నాం ఈ కొటేషన్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మార్పు రావాలి, ప్రతి ఒక్కరు అందరం కష్టపడి పైకి రావాలి. ఎవరైతే కింద స్థాయిలో గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్లో శ్రీ శారదావాణి 10వ చారిటీ ప్రోగ్రాం ఎర్రమెల్లి శిరీష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేద కుటుంబీకులను, మల్లికార్జున బస్తీ వాసులకు, 5 వేద పాఠశాలలకు, అలాగే 3 అనాథ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రమెల్లి శిరీష మాట్లాడుతూ 80 మంది దాతలు కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
అలాగే ఎక్కువ సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు సహాయం చేస్తూ తమ సంస్థ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మిని, రమ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మా పేర్లు కావాలి. వాణి 10వ చారిటీ ప్రోగ్రాం ఈరోజు ఆదివారము 2250 కిలోల బియ్యం, 18 కిలోల నూనె, 35 కిలోల కందిపప్పు, ఒక వీల్ చైర్, 2 పిల్లలకి స్కూల్ ఫీజులు, ఒక కళ్యాణానికి భగవత్ శక్తిగా మాకు భగవంతుడిచ్చిన శక్తిని పూర్తిగా వినియోగించి ఒక సక్రమ మార్గంలో ఒక సకర్మలను చేయడానికి నిర్ణయించుకున్నాము. మేము 80 మంది కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి భగవత్ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః. మొదలెట్టిన ఈ కార్యక్రమం మంచి అభివృద్ధితో 10 మందితో మొదలయ్యి 80 మంది దాకా వచ్చి 800 మంది అయ్యి 8000 మంది అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు 10th చారిటీ శారదావాణి ట్రస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు ఆల్మోస్ట్ 2350 కేజీ మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. 10 వేద పాఠశాలలకి, 2 స్టూడెంట్స్కి, 2 అమ్మాయిల పెళ్ళికి కూడా మేము సహకరించాము. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాము. ఈ కార్యక్రమం ఫ్యూచర్లో ఇలాగే దిగ్విజయంగా జరగాలని కోరుతూ శ్రీమాత్రే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో మహాగతే ఫౌండేషన్ 8వ వార్షికోత్సవం కార్యక్రమంలో మహాభారతం పర్వాలను వివరించిన గురువు శ్రీత మహాగత. ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో గ్రేట్ బొంబాయి సర్కస్ అద్భుత విన్యాసాలతో నగర వాసులను అలరించేందుకు సిద్ధం. ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, కోర్టును ఆశ్రయించిన స్వీట్ షాప్ నిజమైన యజమానులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.